రామ అంగుళీయకాన్ని సీతమ్మకు చూపించి సీతాశోక వినాశకుడై కీర్తి గడించినటువంటి వాడు మహనీయుడు. అటువంటి వాడు ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు. ఆ అంగుళీయకాన్ని తీసుకుని అందరూ అన్ని దిక్కులకు వెళ్తే వీళ్ళు దక్షిణ దిక్కుకు వెళ్ళారు. ఆలస్యం అయిపోయింది. సముద్ర తీరం చేరారు, కానీ సముద్రాన్ని లంఘించగలిగిన శక్తి ఎవరికీ లేదు. అందువల్ల ఎదురు చూస్తున్నారు ఎవరికి వాళ్ళే. అందులో అక్కడ చేరిన వాళ్ళలో ఒక ఆయన అన్నాడు, 10 యోజనాలు అయితే నేను ఎగరగలను అన్నాడు. ఒక ఆయన 20 అన్నాడు, ఒక ఆయన 40 అన్నాడు, ఒక ఆయన 80 అన్నాడు. అంగదుడు అన్నాడు, నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేనన్నాడు. సముద్రం దాటి లంకకు చేరి అక్కడ సీతమ్మ ఉన్నదో లేదో తెలుసుకుని తిరిగి రాలేనివాడు వెళితే వెళ్ళకపోతే. అందువల్ల ఆయన కాదన్నాడు. అందరిలో వృద్ధుడైనటువంటి జాంబవంతుడు అన్నాడు, ఈ పని చేయగలిగిన వాడు హనుమంతుడు ఒక్కడే అని దూరంగా రామనామం చేసుకుంటూ ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రబోధించాడు. ఆయన శక్తులను గుర్తు చేశాడు. ఆయనలో ఆ దివ్య వరములన్నీ కూడా స్మరింపబడ్డాయి. అతను సిద్ధమయ్యాడు. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. అప్పుడు ఆయన మహేంద్ర పర్వతం మీద నిలబడి శరీరాన్ని పెంచి ఈ సముద్రాన్ని నేను లంఘిస్తాను అని చెప్పి వానరులకు ప్రతిజ్ఞ చేశాడు. తప్పకుండా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తానని చెప్పాడు. తతో రావణనీతాయ. తతః అంటే ఇగో ఇంత కథ జరిగిన తర్వాత రాముడు పితృసత్యవాక్య పరిపాలనకే అడవులకు వచ్చి అడవులో ఉంటూ శూర్పణఖ యొక్క ఆచరణ ద్వారా మరి రావణుడు సీతను అపహరించుకుపోయిన తర్వాత సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని సంహరించి కిష్కింధకు ఆయన పట్టం కట్టి చివరికి మరి సీతాన్వేషణలో మునిగి ఉన్న తర్వాత అన్నమాట. తతో రావణనీతాయా. రావణుని చేత తీసుకుని రాబడింది. సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. చారణలు సంచరించేటువంటి ఆకాశ మార్గంలో ఆ హనుమంతుడు సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవడం కోసం బయలుదేరాడు. ఇక్కడ చారణ అచరితే పది, చారణలు సంచరించే ఆకాశ మార్గం అని ఒకటి. రెండోది మనమెవరూ నడవటానికి వీలైనటువంటి యోగ మార్గంలో ఆయన పయనించాడు అని. యోగ సిద్ధి. ఈ శరీరమే ఒక లంక. ఈ లంకలో మన శిరస్సు పైన ఉండేటువంటిది సహస్రారం. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహతములనేటువంటి షట్చక్రముల మీద ఉండేటువంటిది ఇది సహస్రారం. ఇక్కడ ఉండేటువంటి చిత్కళ చైతన్య స్వరూపమే అమ్మ. ఆమెను దర్శించటమే యోగం. అందుకనే ఆ మొదటి శ్లోకంలోనే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ. హనుమంతుల వారికి శత్రుకర్షణుడు అని విశేషణం వేస్తాడు వాల్మీకి. అంతకుముందు ఆయన యుద్ధాలు చేసినట్టు కానీ ఆయన ఏదో విజయాలు సాధించినట్టు కానీ ఎక్కడా మనకి పూర్వ రామాయణంలో ఎక్కడా లేదు. అయితే మరి ఆయన ఆ మాట ఎందుకు సంబోధించాడంటే అంతఃశత్రు సంహార దక్షుడైనటువంటి వాడు హనుమంతుడు. అంటే యోగిగా తనలో ఉండేటువంటి కామక్రోధాదులను జయించినటువంటి వాడు. అంటే సుందరకాండ ఒక యోగ శాస్త్రం. ఈ శరీరంలో నిక్షిప్తమై ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపమైన ఆ సీతమ్మను దర్శించడమే యోగ సాధకుడు చేసేటువంటి అపూర్వమైనటువంటి లబ్ధి. అదే అతనికి కలిగేటువంటి ప్రయోజనం. ఈ శరీరం పిండాండంలో బ్రహ్మాండంలో జరిగేటువంటి ఈ రెండింటికి కూడాను సమన్వయం చేస్తూ మనవాళ్ళు అద్భుతమైనటువంటి శాస్త్రాలు రచించారు. సుందరకాండ ఒక యోగ శాస్త్రం, ఒక మంత్రశాస్త్రం, ఒక మనస్తత్వ శాస్త్రం. అద్భుతమైనటువంటి మరి ఎన్నో విషయాలు సుందరకాండ అంతా కూడాను చెప్పబడ్డాయి. 68 సర్గల మహాకావ్యం అది. అటువంటి రామాయణంలో అన్ని కాండలకు అన్ని పేర్లు పెట్టాడు. బాలకాండ రామాదులు పుట్టి పెరిగినటువంటిది. అయోధ్యాకాండ సభ రాముడికి పట్టాభిషేకం చేయటం చేద్దామనుకోవడం, అది కాస్త భంగం కావటం, అది అయోధ్యాకాండ. వాళ్ళు అరణ్యవాసం చేసినటువంటి సందర్భంలో అది అరణ్యకాండ. తర్వాత కిష్కింధలో జరిగినటువంటి విషయాలు, అది కిష్కింధాకాండ.
పోతే యుద్ధకాండ, రావణుడితో యుద్ధం చేశారు కనుక రామాదులు రావణుడితో యుద్ధం చేశారు, అది యుద్ధకాండ. గగనం గగనాకారం సాగరం సాగరోపమః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ అన్నాడు. ఆకాశానికి మరొక వస్తువు పోలిక లేదు, ఆకాశం ఆకాశంతోనే సమానం. అలాగే సముద్రం సముద్రంతోనే పోలిక. రావణులు అనేవాళ్ళు ఇద్దరు తలబడితే వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారో అలాగే చేశారన్న. రావణయోరివ, రావణులకు వేరొక పోలిక చెప్పడానికి వీలేదన్నాడు. ఆకాశానికి పోలిక లేదు, సముద్రానికి పోలిక లేదు. మా ఊళ్ళో పెద్ద చెరువు ఉందండి, సముద్రం అంత ఉంటుంది అని పోలిక చెప్తాం. అంటే మన మనస్సుకి అర్థమయ్యేలాగా ఒక అలంకార రూపంలో ఓ చెరువుని సముద్రంతో పోలుస్తాం, అంతేగాని సముద్రాన్ని మరొక వస్తువుతో పోల్చలేం. ఆ విధంగానే గగనం గగనాకారం సాగరం సాగరోపమః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. మహాత్ములైనటువంటి వాళ్ళు ఇద్దరు రామరావణులు మహావీరులు, వాళ్ళు తలపడితే ఎలా ఉంటుందో యుద్ధం అలాగే ఉందయా అన్నాడు. మాటలు చాలా ఎంతో వర్ణన చేసినటువంటి ఆ వాల్మీకి మహర్షికి కూడా అక్కడ మాటలు చాలా. రామరావణుల యుద్ధం రామరావణులాగానే ఉందన్నాడు, అంతకంటే వేరే ఏం వర్ణించాల. ఏదో రెండు సింహాలు తలపడ్డట్టు, రెండు ఏనుగులు కొట్టుకున్నట్టు ఇవి చాలవు, ఆ మాటలు పోలికకి చాలవన్నమాట. రామరావణులంత వీరులు తలబడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. అదంతా యుద్ధకాండ, చాలా పెద్ద కాండ, యుద్ధకాండ. అయితే మధ్యలో ఉన్నది సుందరకాండ. సుందరుడు అంటే హనుమంతుడు. ఇందులో కథ సుందరం, సీత సుందరం. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి మహర్షి. స్త్రీ జాతికే వజ్జబంతి ఆ తల్లి. ఆ తల్లిని గురించి చెప్తూ రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. రాముని చరిత్ర రామాయణం, సీత చరిత్ర కూడా రామాయణం. ఎందుకంటే సీత కూడా రాముడితో కలిసి నిలిచింది. అందువల్ల వాల్మీకి పెట్టిన మరొక పేరు సీతాచరితము. రామాయణానికి మరో పేరు సీతాచరితము. ఆమె అండదండలు, ఆమె యొక్క ఆత్మస్థైర్యం, ఆవిడ యొక్క అనుసరణ లేకపోతే రాముడికి ఇంత చరిత్ర లేదు. రాముడు త్యాగం ద్వారా చరిత్ర సంపాదించుకున్నాడు, భోగానికి చరిత్ర లేదండి. 14 ఏళ్ళు అడవికి వెళ్ళాడు, అదే ఆయనకి శాశ్వతమైన కీర్తిని సంపాదించి పెట్టింది. త్యాగమే గౌరవాన్ని కలిగిస్తుంది. వాడు తిన్నాడండి, తిన్నంత తగలేశాడండి అంటే ప్రయోజనం లేదు. వాడి గురించి ఊరికే జనాభాలో ఫలానా అప్పుడు పుట్టాడు, ఫలానా అప్పుడు పోయాడంటాడు. త్యాగమయమైనటువంటి జీవితానికి మాత్రమే దానికి అమృతత్వం సిద్ధిస్తుంది, శాశ్వతత్వము లభిస్తుంది. ఆ విధంగా రాముని యొక్క చరిత్రలో త్యాగమయమైనటువంటి జీవితానికి సీతమ్మ కూడా అనుసరణ ఉన్నది. అందువల్ల సీతాయాశ్చరితం మహత్. అది రాముని యొక్క చరిత్ర, సీతా చరిత్ర రెండు కూడా నాణానికి బొమ్మ బొరుసులాగా సీతా చరిత్ర ఉంది. ఆ సీతా యొక్క సౌందర్యం, ఆమె యొక్క ఆత్మ సౌందర్యం, రాముని యొక్క గుణగణాలు వర్ణించినటువంటిది. రాముని సౌందర్యం, అశోకవనం సౌందర్యం, లంక యొక్క వైభవం, ఇవన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. మొత్తం మీద సుందరకాండ రామాయణానికి హృదయం లాంటిది. అటువంటి ఆ సుందరకాండ, ఆ సుందరమైన కాండ. సుందరో వానర కపిహి అని, సుందరుడు అంటే ఆంజనేయ స్వామి, ఆయన యొక్క చరిత్ర వర్ణింపబడినటువంటి కాండ. ఎక్కడైనా రాముడు ఉంటాడు, కానీ సుందరకాండలో రాముడు ప్రస్తావింపబడతాడే కానీ అందులో ప్రవేశించడు. ఆయన నేరుగా ప్రవేశం లేదు సుందరకాండలో. ఆ సుందరకాండలో నాయకుడు హనుమంతుడు. ఆయన యొక్క దివ్య చరిత్ర, అడుగడుగున ఆయన చేసినటువంటి విశేషం మనకి చెప్పేటువంటిది సుందరకాండ. అది చదువుకుంటే ఎటువంటి కష్టంలోంచైనా బయటపడవచ్చు అని పెద్దలు దాన్ని సంప్రదాయంగా చెప్తున్నారు. దానికి 4 శ్లోకాలు, దాని యొక్క హృదయం, దాని యొక్క మంత్రం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ ఒక్క శ్లోకం రామ మంత్రాన్ని చెప్పేటువంటిది. మనం ఎవరైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు.
రాముని స్మరణ వస్తే చాలు హనుమంతుడు ఆనందపడిపోతాడు, పొంగిపోతాడు. నేను ఇంత ప్రయత్నం చేశాను, సీతమ్మ జాడ తెలియలేదు, అయినా నేను చేశాననుకున్నట్టు నా గర్వానికి అది గుర్తు. అందువల్ల నేను కాదు, మనం చేసే పనికి భగవంతుల యొక్క తోడు ఉంటేనే, ఆనుకూల్యం ఉంటేనే మన పని జరుగుతుంది. అందువల్ల స్వామిని తలుచుకున్నాడు. ఈ శ్లోకంలో రాముని స్మరించుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక దోవ దొరికింది. అప్పటిదాకా రావణుడి యొక్క అంతఃపురం వీధులు తిరిగాడు, గజశాలలు, అశ్వశాలలు, సరోవరాలు అన్నీ, మొత్తం తోటలు అన్నీ చూశాడు. కానీ రావణుని యొక్క అంతఃపురానికి ఉత్తర దిక్కున ఉండేటువంటి అశోకవనం ఆయనకి అంతవరకు కనపడలా. ఎప్పుడైతే రామచంద్రుని తన స్వామి అయినటువంటి రామచంద్రుని తలుచుకున్నాడో ఆయనకు ఒక మార్గం దొరికింది. అటుపక్క అశోకవనం కనపడింది. అందులో మనం ప్రయత్నం చేద్దామని అందులో ప్రవేశించి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల రామచంద్రుని యొక్క మంత్రం నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అట్లాగే సుందరకాండలో 4 శ్లోకాలు చెప్పబడ్డాయి. అది రోజు అందరూ చదువుకునేటువంటిది. అది సుందరకాండకు సంక్షిప్తమైనటువంటి రూపం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. అది హనుమంతుని యొక్క గీతిక, జయగీతిక. 4 శ్లోకాలు అంటే 8 పాదాలు ఉంటాయి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. అశోకవనాన్ని పాడు చేస్తూ ఆయన ఈ పాఠం చదువుతూ తన గురించి తాను చెప్పుకుంటూ రామచంద్రుని యొక్క జయమును కోరుతున్నాడు. రాముడు జయించుగాక, లక్ష్మణుడు జయించుగాక, సుగ్రీవుడు జయించుగాక. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. శుభచరితుడైనటువంటి రామునికి నేను దాసుని. ధర్మానికి ఆయన తల ఒగ్గుతట. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. అధర్మాత్ములైనటువంటి 1000 రావణులు నా ముందు నిలబడ్డా వాళ్ళని నేను లెక్క చేయనన్నాడు. తల వంచనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. కాళ్ళతో, చేతులతో, వృక్షాలతో, రాళ్లతో ఇక్కడుండే రాక్షసులందరినీ కూడా మర్జించి సీతమ్మను దర్శించి ఆమె యొక్క ఆశీస్సులను పొంది విజయోత్సాహంతో తిరిగి నేను వెళతాననేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించినటువంటి 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు కూడా హనుమద్గీత. భగవంతుడు గానం చేస్తే భగవద్గీత అన్నాం. హనుమంతుడు గానం చేసినటువంటి హనుమద్గీత, దీన్నే జయగీతిక అన్నారు. ఈ 4 శ్లోకాలు చదువుకుంటే సుందరకాండ చదువుకున్నటువంటి పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ విధంగా ఆయన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, పరాక్రమాన్ని, ధర్మ అభిమానాన్ని, అధర్మాన్ని ఎదిరించేటువంటి ధైర్యాన్ని మనకు అందించినటువంటి సుందరకాండ. ఇది ఆయన యొక్క హృదయం. అటువంటి ఆ స్వామి మర్కటేశ మహోత్సాహ దుష్టగ్రహ నివారక శత్రున్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే విభో అని ఆయన్ని ప్రార్థన చేస్తూ ఆయన యొక్క మహిమలను మనం స్మరించుకుంటూ రాబోయే హనుమత్ జయంతికి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి చరిత్ర మనం మనస్సులోకి తలచుకుని ఆయన యొక్క ఆశీస్సులను, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉడికే రామాయణం పరిచయం, రాముని యొక్క దాసునిగా హనుమంతుడు సీతాన్వేషణకై సముద్రాన్ని లంఘించడానికి పూనుకున్నాడు అన్నటువంటి ఘట్టం వరకు మీకు నివేదించడం జరిగింది. నిజానికి రామకథ మీకు చెప్పాల్సిన నేనుగా మీకు రామకథ చెప్పాల్సిన అవసరం లేదు. కట్టె కొట్టె తెచ్చే అని మీరు ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతో మహాత్ముల యొక్క ముఖాన మీరు విని ఉన్నారు. అందువల్ల మీకు నేను చెప్పడానికి రాలేదు. మీ నిమిత్తంగా నేను ఒకసారి తలుచుకుంటే నా జన్మ సార్థకం అవుతుందని, నన్ను నేను మరి నా వాక్కు, నా మనస్సు స్వామి యొక్క స్మరణ ద్వారా పవిత్రములవుతాయని మీ దగ్గరకు వచ్చాను. మరి రేపు తక్కిన కథాభాగం అంతా కూడాను మనం చెప్పుకోవడం జరుగుతుంది. రామకథ విశేషాల్ని, హనుమంతుని యొక్క విక్రమాన్ని, వివేకాన్ని, విజ్ఞతను,
వాడు చూచిరారా అంటే కాల్చి వచ్చినటువంటి వాడు. సామాన్యంగా లోకంలో వాడు సామాన్యుడు కాదురా, చూచిరారా అంటే కాల్చి వస్తాడు అని సామెత. అది హనుమంతుని ఎడ మరి అక్కడి నుంచి రామాయణం నుంచి ఎన్నో రకాలైనటువంటి సామెతలు. చుప్పనాతి శూర్పణక, వాళ్ళిద్దరు చూడరా రామలక్ష్మణుల్లో ఉన్నారు అంటాడు. పక్కనే ఉండేటువంటి ఇద్దరు మనుషులను చూస్తే రామలక్ష్మణులు అంటాం. 2 ఇళ్ళు కట్టితే బాగా పక్కనే ఉంటాయి, రామలక్ష్మణులు. ఆఖరికి ఎద్దులను కూడా రామలక్ష్మణులని పెట్టుకుని పిలుచుకోవటం. ఇంతమంది వీళ్ళలో సీతమ్మలు ఎంతమంది ఉన్నారో, రామయ్యలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మన సంస్కృతిలో జీర్ణించుకుపోయింది అణువణువున రామాయణం. ఆ యొక్క రామ సంస్కృతి మన జీవితం, భారత జాతి యొక్క జీవగర్ర. ఆ కుటుంబ వ్యవస్థ, ఆ అన్నదమ్ముల యొక్క స్నేహం, ప్రేమ, వాత్సల్యం, ఇవన్నీ కూడా మరి రామాయణం ద్వారానే మనం నేర్చుకుని మన జీవితాలు. అసలు దంపతులంటే సీతారాములు ఇద్దరే. వాళ్ళిద్దరిని గురించి చెప్తూ స్వామి తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహిం తంచేయమసితేక్షణ. అశోకవనంలో సీతమ్మను చూచి అక్కడ చూశాడు రాముణ్ణి, ఇక్కడ తల్లిని చూశాడు. వాళ్ళిద్దరిని గురించి చెప్తున్నాడు. తుల్యశీల వయోవృత్తాం, సమానమైనటువంటి వయస్సు, మనస్సు, గుణము, ఇవన్నీ కూడా స్వాములు ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే స్వభావం కలిగినటువంటి వాళ్ళట. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం, ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఒకే ఆభిజాత్యం కలిగినటువంటి వాళ్ళు. రాఘవోర్హతి వైదేహిం, ఆ రాముడికి ఈ విదేహ రాజపుత్రి అయినటువంటి సీతమ్మ అన్ని విధాలా తగినది అని చెప్పేసి నిర్ణయానికి వస్తాడు. రాముని మనస్సు సీతమ్మ యందు, సీతమ్మ మనస్సు రాముని యందు లగ్నమైనటువంటి విషయాన్ని గమనించినటువంటి మహనీయుడు. వారిద్దరికీ మళ్ళా ఏకత్ర సమావేశము కూర్చినటువంటి వాడు రామచంద్రుడు. ఆయన యొక్క ఔదార్యం, ఆయన యొక్క పరాక్రమము తెలిసి అమ్మకు ధైర్యాన్ని చెప్పి ఏ అనర్థము జరగకుండా మరి ఆమెకు ధైర్యం చెప్పినటువంటి వాడు హనుమంతుడు. వాళ్ళిద్దరి మధ్య మరి అటువంటి అనురాగాన్ని గుర్తించినటువంటి వాడు. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి. ఆ సీతమ్మ గుడిలో రాముణ్ణి పెట్టుకుని రామ రామ అంటూ నిత్యము అనుక్షణము రామనామంతో ఆవిడ జీవితాన్ని గడుపుతోందిట. చుట్టూ ఉండేటువంటి అశోకవనం కానీ, అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలు కానీ ఆమెను వివిధ ఆయుధాలతో బెదిరిస్తూ మాటలతో ఆమెను చిత్రవధ చేస్తున్నారు. రావణుని యొక్క ఆదేశం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె అవేమీ లెక్క చేయలేదు. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్, పువ్వులతో, కాయలతో, పళ్లతో ఉన్న అద్భుతమైనటువంటి అశోకవనం, ఆ ప్రకృతి సౌందర్యానికి ఆవిడ లోబడలేదు. అలాగే ఈ చుట్టూ ఉండేటువంటి ఈ రాక్షసి జనం బాధలకు ఆవిడ లొంగలేదు. రావణుడి యొక్క బెదిరింపులకు కూడా ఆవిడ లెక్క చేయలేదు. ఆవిడ యొక్క ధైర్యాన్ని నిరూపించినటువంటి కాండ సుందరకాండ. సామాన్యంగా సీతమ్మ ఏడ్చినట్టుగా చూపిస్తారు సీత ఈ నాటకాల్లో లేకపోతే సినిమాల్లో. కానీ రావణుడంత వాడు వస్తే గడ్డి పరక మధ్యలో అడ్డు వేసి, నీ అధికారం కానీ, నీ సంపద కానీ, నీ బలం కానీ ఈ గడ్డి పరక కంటే ఎక్కువ కాదు సుమా అని హెచ్చరించింది. ఆ విధంగానే మాట్లాడింది. అసందేశాత్తు రామస్య తపసస్య అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. రాముని యొక్క అనుజ్ఞ లేదు. మేము ప్రస్తుతం ఈ 14 ఏళ్ళు తపస్సు చేస్తున్నాం. ఈ తపస్సు చేసే ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు, అరే నేను మాల వేసుకున్నాను రా, ఇప్పుడు నేను కోపం తెచ్చుకోను, లేకపోతేనా నీ పాటికి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడిని అంటాడు. అంటే ఒక నియమంగా పాటిస్తున్న సమయంలో కోపం తెచ్చుకోకూడదు. తపస్సిగా క్రోధిగా తపస్వికి జన్మే, క్రోధం తెచ్చుకోకూడదు తపస్సు చేసేవాళ్ళు. అందువల్ల అసందేశాత్తు రామస్య తపస్య అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ. 10 చేతులు 20 కాళ్ళు, నీ 10 తలలు 20 చేతులు ఉన్నా సరే నిన్ను లెక్క చేయని తెలుసా. భస్మార్హ తేజస, నా పాతివ్రత్య మహిమ చేత నిన్ను ఇక్కడ బూడిద చేయగలను, అయినా సరే నా రాముని యొక్క ఆదేశం లేనిదే నేను చేయను అని ఆవిడ అంత ధైర్యంగా ఎదిరించి సమాధానం చెప్పింది. అట్లాగే
శక్యా నా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా. నీ సంపద చేత కానీ, నీ బలం చేత కానీ, నీ ధనం చేత కానీ నన్ను వశపరచుకోలేవు. అనన్యా రాఘవేణాహం యథా సూర్యం సువర్చల. సూర్యుడికి వెలుగుకి ఎంత నిత్య సంబంధమో రామునికి నాకు అంత సంబంధం. నీ వంటి వాడిని ఎడం కాలితో కూడా స్పృశించనని ధిక్కరించగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉన్న వనితామణి, అనితా శిరోమణి, ఆ జాతికే ఆవిడ వజ్జబంతి. అటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. जय श्रीमद् रमारमण गोविंद नमः पार्वती पते हर